చలి గజగజ వణికించేస్తోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చాలామంది చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇలా వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదని, అనేక నష్టాలు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలోనూ చల్లని నీటితోనే స్నానం చేయాలని సూచిస్తున్నారు. మరి వేడి నీటితో స్నానం చేస్తే కలిగే నష్టాలేంటో తెలుసుకుందామా? చాలామంది వేడివేడి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోయి త్వరగా చర్మం పొడిబారిపోతుంది. చర్మంపై పగుళ్లొచ్చి నరకం అనుభవిస్తారు. చర్మం బిగుతుగా అనిపిస్తుంది. దీంతో చర్మం పగిలి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వేడి నీళ్లతో స్నానం చెయ్యకపోవడమే ఉత్తమమని నిపుణులంటున్నారు. వేడినీళ్లు తలపై చర్మానికి కూడా మంచిది కాదు. ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే చర్మంలో చికాకు పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై దురద, మంట, దద్దుర్లు, రెడ్డిష్నెస్ కనిపిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారిని ఇది వెంటనే ప్రభావితం చేస్తుంది. వేడి నీరు చర్మానికి మాత్రమే కాదు, తలపై చర్మానికి కూడా మంచిది కాదు. వేడినీళ్లు తేమను లాగేస్తాయి. దీనివల్ల జుట్టు పొడిబారిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. చర్మం తేమ కోల్పోయినప్పుడు దాని రక్షణ పొర బలహీనపడుతుంది. ఇది ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర చర్మ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అవసరానికి మించి వేడి నీరు చేస్తే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల కొందరిలో రక్తపోటు హెచ్చుతగ్గులు ఉంటాయి. వృద్ధులకు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమైంది. చాలా వేడి నీరు కొన్నిసార్లు మిమ్మల్ని శక్తివంతం చేయడానికి బదులుగా నీరసంగా మార్చేయొచ్చు. శరీరం మరింత రిలాక్స్ అవుతుంది. దీనివల్ల చాలా మంది స్నానం చేసిన తర్వాత అలసిపోతారు. కాబట్టి చలికాలంలో చల్లని నీటితో స్నానం చేసి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.